అవును లాయర్ గారు, నాకు ఎఫ్ఐఆర్ ఉంది. ఆయన పంపించింది నిజమే. డబ్బులు నా దగ్గర కూడా ఉన్నాయి. నాకు డబ్బులు కాదు కావాల్సింది, నాకు నీ దగ్గర నుంచి ఇంకోటి కావాలి. ఆగండి లాయర్ గారు, మీరు అడిగింది నేను ఇస్తాను. నా కేసు మీరు గెలుస్తారా? పద్మ, హలో, లాయర్ గారా మాట్లాడేది? లాయర్నే మాట్లాడుతున్నాను. ఎవరు చెప్పండి? హలో లాయర్ గారు, నా పేరు పద్మ అండి. ఇక్కడే వైజాగ్ మధురవాడలో ఉంటాను. పద్మ గారు చెప్పండి. నాకు పెళ్ళయి 3 ఏళ్ళు అయిందండి. సరే, అయితే మా ఆయన రోజు తాగొచ్చి నన్ను తిడుతూ కొడుతున్నాడండి. ఓ అట్లానా? కేసు ఏమైనా ఫైల్ చేద్దామా? నాకు ఆయనతో ఎలాగైనా విడాకులు కావాలండి. అలాగే, తప్పకుండా అండి. మీ నెంబర్ మా ఫ్రెండ్ ఇచ్చిందండి. ఓ అవునా? అందుకే నేను మీకు కాల్ చేశాను. సరే, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. అక్కడే ఉంటారా? మరి వస్తాను. సరే రండి, లొకేషన్ షేర్ చేస్తాను. అలాగే, షేర్ చేయండి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. అలాగే అండి, రండి. సరే. ఏదో అనుకున్నాను కానీ మంచి రంజు మీద ఉంది. నమస్కారం లాయర్ గారు. నమస్కారం అండి. పద్మ అంటే మీరేనా? అవునండి, నేనేనండి. సరే, అలాగే రండి లోపలికి కూర్చోండి. ఏం తీసుకుంటారండి? కాఫీ, టీ? ఏం వద్దండి, పర్లేదు. అసలు విషయం ఏంటో చెప్పండి. విషయం ఏంటంటే, ఏం చెప్పమంటారు లాయర్ గారు, పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. రోజు తాగొచ్చి తిట్టడం, నన్ను కొట్టడం, నా మీద అనుమానపడడం, అలాంటివి రోజు చేస్తున్నాడండి. ఇక నేను ఆయనతో వేగలేకపోతున్నాను. దయచేసి నాకు ఎలాగైనా విడాకులు ఇప్పించండి. మరి మీరు చూస్తే పెళ్ళై 3 సంవత్సరాలైంది అంటున్నారు, మరి పిల్లలు ఎక్కడా? ఉన్నాడండి, ఒక బాబు ఉన్నాడండి. ఆయన పెట్టే బాధ భరించలేక నేనే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను. ఇక్కడుంటే నా పిల్లవాడు కూడా ఈయనలాగే తయారవుతాడని భయంతో పంపించాను. ఓహో అట్లనా? అవునండి, రోజు ఒకటే గొడవండి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రోజు ఏదో వంక పెట్టుకొని కొడుతూ ఉంటాడు. సరేనండి, మీ వారు ఎక్కడుంటారో అడ్రస్ సెండ్ చేయండి. ఈ విషయం మీద మీ వారికి నోటీస్ పంపిస్తాం. ఆయన దగ్గర నుంచి రిప్లై వచ్చాక మనం ఫర్దర్గా ముందుకెళ్దాం. సరేనండి, కొంచెం త్వరగా నోటీస్ పంపించేటట్లు ట్రై చేయండి. అలాగే, డెఫినెట్గా అండి, రేపే నోటీస్ పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మరి నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. కదలని కథ నిమిషం. అబ్బా, ఏంటే పద్దు, ఇంత అందంగా ఉన్నావు? నా అందం చూస్తుంటే నా అదిష్టే తగిలేలా ఉంది. హలో అండి. పద్మ గారు,
నేను లాయర్నండి. ఆ లాయర్ గారు చెప్పండి. ఎక్కడున్నారండి? ఇంట్లోనే మీ గురించి ఉన్నానండి. కొన్ని విషయాలు తెలిసాయండి, మాట్లాడాలి. రండి. ఇంట్లోనే ఉంటారు కదా? ఉంటానండి. అయితే వచ్చేస్తున్నాను. సరే, మీ గురించే వెయిట్ చేస్తాను. సరే, బయలుదేరాను, వచ్చేస్తున్నాను. సరేనండి. ఏంటి లాయరు అదోలా మాట్లాడుతున్నాడు? సరే రాని చూద్దాం. రండి లాయర్ గారు, ఓకే, లోపల రండి. అలాగే పదండి. ఏమైంది లాయర్ గారు? మా కేసు విషయం నోటీస్ పంపించారా? పంపించాను. అక్కడి నుంచి రిప్లై వచ్చిందా? నిన్ననే వచ్చింది. రిప్లై ఇచ్చారు. ఏమని ఇచ్చాడు? మీ హస్బెండ్ కూడా నోటీస్ పంపారు, మీకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందని. అందుకే మీ పిల్లవాడిని మీ ఊరు పంపించారంట కదా? అవును కదా? ఆ ఎఫ్ఐఆర్ వల్ల మీరు అతన్ని పట్టించుకోరని, ఆయన చెప్పిన మాట అస్సలు వినరని. అది నిజమేనా? అయ్యో, అదంతా అబద్ధమండి. నేను అలాంటి దాన్ని కాను. ఆయనే తాగేసి వచ్చి నన్ను బాగా కొడతాడు. మరి ఆయన ఎందుకు మీకు నోటీస్ పంపించాడు? ఇదిగో చూడండి, ఇదిగో చదవండి. క్లారిటీగా పంపించాడు. ఈ నోటీస్ చూస్తే మనం ఏం చేయలేం. చూడండి. ఏమో అనుకున్నాను కానీ ఇది వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని మొగుడినే మోసం చేస్తుంది. హలో. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, కూర్చున్నా. లాయర్ వచ్చాడా? వచ్చాడు. కేసు గురించి అడిగావా? చెప్పాడా ఏమన్నా? దాని గురించే మాట్లాడుతున్నా. ఆయన ఏం చెప్పినా నువ్వు వినకు. ఎట్టి పరిస్థితుల్లో నాకు విడాకులు కావాలని అడుగు. ఆయన కూడా నోటీస్ పంపించాడంట. ఆ విషయమే డిస్కస్ ఓహో, చేస్తున్నా. అలాగనా? సరే, ఏదైనా ఉంటే నాకు కాల్ చేయి. సరే, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. ఓకే, బాయ్. ఎవరు ఫోన్లో? మా ఇంటి దగ్గర నుంచి. అవునా? చూడండి పద్మ గారు, డాక్టర్ల దగ్గర లాయర్ దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. నిజమేంటో చెప్పండి, దానికి సమాధానం నేను పంపిస్తాను. అస్సలు మీకు విడాకులు వస్తాయా లేదా అనేది అప్పుడు ఆలోచిద్దాం. అది పచ్చి అబద్ధం సార్. ఆయన చెప్పినట్టు నాకెవరితో ఎఫ్ఐఆర్ లేదు సార్. నిజమే. ఈ విషయం కోర్టు వరకు వెళ్తే, ఒకవేళ నీకు ఎఫ్ఐఆర్ ఉందని తెలిసి ప్రూవ్ అయితే నీకు శిక్ష పడుతుంది. అందుకే క్లారిటీ కోసం నిన్ను గుచ్చి అడుగుతున్నాను. అబద్ధం చెప్పకుండా నిజమేంటో చెప్పు. అవును లాయర్ గారు, నాకు ఎఫ్ఐఆర్ ఉంది. ఆయన పంపించింది నిజమే. ఏంటి? అవునా? మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అవన్నీ కాదు లాయర్ గారు, నాకు విడాకులు కావాలి. వస్తాయా రావా? వస్తాయా లేదా అంటే మనం ట్రై చేస్తే రాకుండా పోవు. మీరు ఎలాగైనా చేసి నాకు విడాకులు ఇప్పించండి సార్. దాంతోపాటు తన ఆస్తిలో సగభాగం నాకు వచ్చేలా చేయండి సార్. మీకు కావాల్సినంత ఫీజు నేను ఇస్తా. అయ్యో పద్మ గారు, భలే చెప్పారులేండి. డబ్బులు నా దగ్గర కూడా ఉన్నాయి. నాకు డబ్బులు కాదు కావాల్సింది, నాకు నీ దగ్గర నుంచి ఇంకోటి కావాలి. అది ఇస్తేనే నీ కేసు నేను వాదిస్తాను. నేనేమడిగానో ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. ప్లీజ్ నాకొద్దు. ఏంటో చెప్పండి, నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాలో తెలియని ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఇస్తేనే నీ కేసు నేను వాదిస్తాను, విడాకులు ఇప్పిస్తా.
ఆలోచించుకో పద్దు. ఏంటి చూస్తున్నావు? ఆలోచించుకో. ఏమంటావో మరి నువ్వే చెప్పు. అయినా అలా చేయడం తప్పు కదండి. మరి నువ్వు చేసేది కూడా తప్పు కదా. ఇంట్లో మొగుడిని పెట్టుకొని పరాయి మగోడితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. మరి అది కూడా తప్పే కదా. అయినా నోటీస్ పంపించిందే నేను. నేను తలుచుకుంటే మీకు విడాకులు వస్తాయి, లేదంటే రావు. తర్వాత నీ ఇష్టం. ఆలోచించుకో. మీరెంత చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. ఏమంటా? మరి నేను నీ కేసు వాదించను. నాకు అవసరం లేదు. ఆలోచించుకో. సరే బాయ్. ఆగండి లాయర్ గారు, మీరు అడిగింది నేను ఇస్తాను. నా కేసు మీరు గెలుస్తారా? షబాష్. నాకు కావాల్సింది నువ్వు ఇస్తున్నావు, నీ కేసు నేను గెలిపిస్తున్నాను. సరే, నా విషయం ఏంటి? వెళ్దామా లోపలికి? సరే పదండి. పద్మ. మీకు కావాల్సింది నేను ఇచ్చాను, మరి నా విషయం ఏంటి? అదే చెప్తున్నాను. నీ కేసు తప్పకుండా గెలుస్తాను. అది నా రెస్పాన్సిబిలిటీ. కానీ ఒక కండిషన్. ఏంటది? చెప్తా. ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏం లేదు, నాకు నువ్వు మళ్ళీ మళ్ళీ కావాలి. నాకు మంచి సుఖాన్ని ఇచ్చావు. చెప్పు, మళ్ళీ మళ్ళీ నాతో నువ్వు ఉంటావా లేదా? అలాగే లాయర్ గారు, ఫస్ట్ మీరు కేసు గెలవండి, మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదాం. నేనున్నాగా. అంతే అంటావా? అంతే. సరే, మళ్ళీ వస్తాను. అలాగే. సమాజంలో నేను చేసిన ఒక తప్పుకి మరొక తప్పు చేయాల్సి వచ్చింది. ఇలాగ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందో. దీన్ని సరిచేసుకునే మార్గం లేదా? ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే నా భర్తని మళ్ళీ క్షమాపణ అడగాలి, గుట్టుగా కాపురం చేసుకోవాలి.